పాలిటిక్స్ సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ 1 చూసినట్లయితే 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత శాసనసభ మరియు మరింత ప్రాతినిధ్యం గలదిగా మరియు మొదటిసారిగా ద్విసభ విధానాన్ని సంతరించుకుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం ప్రావిన్స్లను మరియు భారతీయ రాజ్యాలను కలుపుకొని ఒక సమైక్య ఏర్పడాలని సూచించింది. పై ప్రకటనలో ఏది సరైనది గమనించండి. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 and 2 బోత్, ఆప్షన్ డి 1 and 2 ఏది కాదు. మనం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బోత్ అండ్ 1 and 2 బోత్ కరెక్ట్. 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత శాసనసభ మరియు మరింత ప్రాతినిధ్యం గలదిగా మరియు మొదటిసారిగా ద్విసభా విధానాన్ని 1919లో ప్రవేశపెడతారు. 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం ప్రావిన్స్లను మరియు భారతీయ రాజ్యాలను కలిపి ఒక సమైక్యను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కరెక్ట్. సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం యొక్క ప్రధాన లక్షణాలు ఈ క్రింది వాటిలో ఏవి? 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం యొక్క ప్రధాన లక్షణాలు ఈ క్రింది వాటిలో ఏవి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 చూసినట్లయితే ప్రావిన్స్ల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్విసభ పాలన ప్రవేశపెట్టడం, ముస్లింలకు ప్రత్యేక మతపరమైన నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం. ఆప్షన్ 3 కేంద్రం నుండి ప్రావిన్స్లకు శాసనాధికారాన్ని బదలాయించడం. ఆప్షన్ 4 కేంద్రం మరియు ప్రావిన్షియల్ శాసనసభల విస్తరణ మరియు పునర్వ్యవస్థీకరణ. ఆప్షన్ 4 ఇది. క్రింద ఇవ్వబడినటువంటి కోర్లలో సరైన దాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 2, 3, 4, ఆప్షన్ సి 1, 2, 4, ఆప్షన్ డి 1, 3, 4. నా కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి 1, 3, 4 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే చూసినట్లయితే వన్ ఆప్షన్ ఏంటంటే ప్రావిన్స్ల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్విసభ విధానము 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారానే వచ్చింది. దాంతోపాటు కేంద్రం నుండి ప్రావిన్స్లకు శాసనాధికారాన్ని బదలాయించడం మరియు కేంద్రం మరియు ప్రావిన్షియల శాసనసభల విస్తరణ మరియు పునర్వ్యవస్థీకరణ అనేది కూడా 1919 భారత ప్రభుత్వ చట్టం నుంచే వచ్చింది. ఈ ముస్లింలకు ప్రత్యేకమైన మత నియోజకవర్గాలు 1909 చట్టం నుంచి వచ్చింది కాబట్టి ఇది రాంగ్. ఆప్షన్ 2 ఒకటి రాంగ్. 1, 3, 4 ఈజ్ కరెక్ట్. థర్డ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే భారతదేశంలో మొట్టమొదటి థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ 1 చూసినట్లయితే భారతదేశంలో మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926 సంవత్సరంలో భారతదేశంలోని సుపీరియర్ సివిల్ సర్వీస్పై లీ కమిషన్ సిఫారసుల మేరకు ఏర్పాటు చేయబడింది. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం మరియు సమైక్య మరియు ప్రావిన్షియల్ స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేయడానికి వీలు కల్పించింది. ఇది సెకండ్ ఆప్షన్. పైన ఇవ్వబడినటువంటి ప్రకటనలో సరైనది మనం చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ అండ్ సెకండ్ బోత్ కరెక్ట్. 1 and 2 రెండు కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే 1926లో మనకు లీ కమిషన్ వేస్తారు. మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నా వద్దనేటువంటిది 1926లో లీ కమిషన్ ఏర్పాటు చేస్తారు. లీ కమిషన్ సిఫారసుల మేరకే తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సమైక్య మరియు ప్రావిన్షియల్ స్థాయిలో అంటే రాష్ట్రాల స్థాయిలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్. ఫోర్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే బ్రిటన్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు వీలు కల్పించిన చట్టం ఈ క్రింది వాటిలో ఏది? దీని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పౌర మరియు సైనిక మరియు ఆదాయ వ్యవహారాలను పూర్తిగా నియంత్రించగలిగింది. ఆప్షన్ మనం చూసినట్లయితే 1973 నాటి రెగ్యులేటింగ్ యాక్ట్, ఆప్షన్ బి 1784 నాటి ఫిట్స్ ఇండియా చట్టము, ఆప్షన్ సి 1833 నాటి చార్టర్ చట్టము, ఆప్షన్ డి 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం. ఈ 4 చట్టాల్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటుకు వీలు కల్పించిన చట్టం ఏదని అడుగుతున్నాడు. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పౌర సైనిక ఆదాయ వ్యయాలను పూర్తిగా నియంత్రించగలిగిన చట్టం ఏదని అడుగుతున్నాడు. ఫోర్త్ క్వశ్చన్లో మనం చూసినట్టయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1784 నాటి
ఫిట్స్ ఇండియా చట్టం ప్రకారం మనకు ఏం చేశారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు పౌర సైనిక మరియు ఆదాయ వ్యయాలను పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రించగలిగింది. ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఫిఫ్త్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింద ఇవ్వబడినటువంటి కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. జాబితా 1, జాబితా 2 ఇచ్చిండు. ఇక్కడ వన్ సైడ్ ఏమో చట్టాలు ఇచ్చిండు, అందులో ఉన్నటువంటి అంశాలు సెకండ్ సైడ్ ఇవ్వడం జరిగింది. చూడండి, 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం, దానికి ఆపోజిట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ కిరీటానికి అధికార బదలాయింపు. 1909 దానికి ఆపోజిట్లో మనం చూసినట్లయితే భారతదేశానికి డొమినియన్ హోదాను ఊహించడం. 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం, దానికి ఆపోజిట్లో ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టడం. తర్వాత ఆప్షన్ డికి సంబంధించి చూసినట్టయితే 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం, ప్రావిన్స్లలో ద్విసభ పాలన ప్రవేశపెట్టడం. తర్వాత ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు. ఫిఫ్త్ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఏదేది అనేది ఆప్షన్ ఏకు ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టడం. ఆప్షన్ ఏకు 3 ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టడం. ఆప్షన్ బి చూసినట్లయితే 1909 భారత కౌన్సిల్ చట్టానికి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం. ఆప్షన్ 3 చూడండి, 1919 నాటి భారత ప్రభుత్వ చట్టానికి సి ఆప్షన్కి 4 ప్రావిన్స్లలో ద్విసభా పాలనను ప్రవేశపెట్టడం. తర్వాత 1858 నాటి భారత ప్రభుత్వ చట్టానికి ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ కిరీటానికి అధికార బదలాయింపు జరిగింది. సో ఆప్షన్ ఏకి 3, ఆప్షన్ బికి 5, ఆప్షన్ సికి 4, ఆప్షన్ డికి 1. సో సెకండ్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఏ చట్టం కింద ప్రావిన్స్లలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబడ్డాయి? ఈ క్రింది ఏ ప్రావిన్స్లో ఏ చట్టం కింద ప్రావిన్స్లలో పాక్షిక బాధ్యత ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం, ఆప్షన్ బి 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం, ఆప్షన్ సి 1909 నాటి భారత ప్రభుత్వ చట్టం, ఆప్షన్ డి 1892 నాటి భారత కౌన్సిల్ చట్టం. సిక్స్త్ క్వశ్చన్ మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ చట్టం ప్రకారం ప్రావిన్స్లలో అంటే లైక్ స్టేట్ల లాగా ప్రావిన్స్లలో ఏం చేసిండ్రు, పాక్షిక బాధ్యత ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. సెవెంత్ క్వశ్చన్ చూడండి, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలనే ప్రాథమిక ఆలోచన దేని నుండి ఉద్భవించింది? ఆప్షన్ ఏ లీ కమిషన్, ఆప్షన్ బి మెకాలే కమిటీ, ఆప్షన్ సి ఇల్లింగ్స్టన్ కమిషన్, ఆప్షన్ డి మ్యాక్స్వెల్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి మెకాలే కమిటీ ఏం చెప్పిందంటే మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలనే ప్రాథమిక ఆలోచన మెకాలే కమిషన్ నుండి మనకు ఉద్భవించింది. సో మెకాలే కమిటీ ఈజ్ రైట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్ మనం చూసినట్లయితే భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో క్రింది వాటిలో దేని క్రింద చేసినటువంటి నియమాలను డెవల్యూషన్ ఆఫ్ రూల్స్ అని పిలుస్తారు? ఈ క్రింది ఏ చట్టం భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో క్రింది వాటిలో దేని క్రింద చేసినటువంటి రూల్స్ని డెవల్యూషన్ ఆఫ్ రూల్స్ అని పిలుస్తారు? ఆప్షన్ ఏ 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం, ఆప్షన్ బి 1909 నాటి భారత కౌన్సిల్ చట్టం, ఆప్షన్ సి 1892 నాటి భారత కౌన్సిల్ చట్టం, ఆప్షన్ డి 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం. నాకు కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం, 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం కింద చేసినటువంటి నియమాలని డెవల్యూషన్ రూల్స్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నైన్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే క్రింది జంటలలో ఏది సరైనదిగా జతపరచబడింది? క్రింది వాటిలో ఏది కరెక్ట్ జతపరిచిందో మనం అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్ ఏ చూడండి, 1892 నాటి భారత కౌన్సిల్ చట్టం, దానికి ఆపోజిట్లో ఏముంది, ఎన్నికల సూత్రం అని ఉంది. ఆప్షన్ బి చూడండి, 1919 నాటి భారత కౌన్సిల్ చట్టం, దానికి ఆపోజిట్లో బాధ్యతాయుతమైన ప్రభుత్వం. ఆప్షన్ సికి 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం, దానికి ఆపోజిట్లో ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తి. ఆప్షన్ డి 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం, దానికి ఆపోజిట్లో రాష్ట్రాలలో ద్విసభ పాలన. చూసినట్లయితే నైన్త్ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1892 నాటి భారత కౌన్సిల్ చట్టము, దానికి ఆపోజిట్లో ఎన్నికల సూత్రం.
ఈ ఈ 1892 నాటి భారత కౌన్సిల్ చట్టంలోనే ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్షన్స్ అనేటువంటిది చేర్చడం జరిగింది. సో 9th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 10th క్వశ్చన్ మనం చూసినట్లయితే ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టినప్పటికీ 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం కొన్ని రంగాలలో ప్రావిన్షియలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణను కొనసాగించింది. కొన్ని రంగాల్లో ప్రావిన్షియలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణను కొనసాగించిందని ఫస్ట్ చెప్తున్నాడు తీర్మానం. దానికి కారణం మనం చూసినట్లయితే కొన్ని విషయాల్లో గవర్నర్ తన సొంత విచక్షణ అధికారంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ విషయాల్లో ఆయన మంత్రివర్గ సలహా లేకుండా మరియు గవర్నర్ జనరల్ నియంత్రణ మరియు ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి వచ్చేది. మనం కోడ్ చూసినట్టయితే ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు వ్యక్తిగతంగా నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి చూసినట్లయితే ఏ మరియు ఆర్ రెండు వ్యక్తిగతంగా నిజం కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. ఆప్షన్ సి చూసినట్లయితే ఏ నిజం ఆర్ తప్పు. ఆప్షన్ డి చూసినట్లయితే ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 10th క్వశ్చన్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఏంది ఏ మరియు ఆర్ రెండు వ్యక్తిగతంగా నిజం, ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఏం చెప్తున్నాడు? ప్రావిన్షియలలో స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టినప్పటికీ 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం కొన్ని రంగాలలో ప్రావిన్షియలకు కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఇచ్చిందని చెప్తున్నాడు. సో గవర్నర్ తన విచక్షణ వ్యవహారంతో వ్యవహరించాల్సి ఉండేది. ఆ విషయాల్లో ఆయన ఏం చేస్తున్నాడు? మంత్రివర్గ సలహా లేకుండానే గవర్నర్ జనరల్ నియంత్రణ మరియు ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి వచ్చేది. కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. 11th క్వశ్చన్ చూడండి. 1935 చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సమైక్యలో అవశేష అధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? 1935 నాటి చట్టం ద్వారా చేయబడినటువంటి సమైక్యలో అవశేష అధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి అనేది అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ చూసినట్లయితే సమైక్య శాసనసభ, ఆప్షన్ బి ప్రావిన్షియల్ శాసనసభ, ఆప్షన్ సి గవర్నర్ జనరల్, ఆప్షన్ డి ప్రావిన్షియల్ గవర్నర్. కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే 11th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎవరికి ఇచ్చిండు? గవర్నర్ జనరల్కు ఇవ్వడం జరిగింది. అవశిష్ట అధికారాన్ని రెసిడ్యూజరీ పవర్ని ఎవరికి ఇవ్వడం జరిగింది? 1935 ప్రకారం అంటే గవర్నర్ జనరల్కి. ఓకేనా. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. పార్ట్ ఏ, పార్ట్ బి ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ చూడండి, జాబితా 1 చూడండి. 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం దానికి ఆపోజిట్లో ఏమి ఇచ్చిండు? ప్రావిన్సెస్ మరియు సంస్థానాల అఖిల భారత సమైక్య. ఆప్షన్ బి చూసినట్లయితే 1861 నాటి భారత కౌన్సిల్ చట్టం దానికి ఆపోజిట్లో ఏమి ఇచ్చిండు? భారతదేశానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ నియామకం. ఆప్షన్ సి చూసినట్టయితే 1909 నాటి భారత కౌన్సిల్ చట్టం దానికి ఆపోజిట్ ఏమి ఇచ్చిండు? ప్రాతినిధ్యం మరియు శాసన అధికార బదలాయింపు ప్రారంభం. 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం దానికి ఆపోజిట్లో ఏమి ఇచ్చిండు? ప్రావిన్షియల్లో ద్విసభ పాలన మరియు మార్లమెంటో సంస్కరణలని ఇచ్చిండు. కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే 12th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి. కరెక్ట్ ఆన్సర్ బి. ఏ చూడండి, ఏవేవి కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది A2 అంటే 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ నియామకం జరిగింది. ఆప్షన్ బికి చూడండి, ఆప్షన్ బికి 3. ఆప్షన్ బికి 3 1861 నాటి భారత ప్రభుత్వ చట్టానికి ప్రాతినిధ్యం మరియు శాసనసభ అధికార బదలాయింపు ప్రారంభం. తర్వాత ఆప్షన్ సికి చూడండి, ఆప్షన్ సికి 1909 భారత కౌన్సిల్ చట్టము కరెక్ట్ మ్యాచ్. మార్లమెంటో సంస్కరణలు ఈ 1919 నాటి కౌన్సిల్ చట్టంనే మార్లమెంటో సంస్కరణని అంటాం మనం. తర్వాత ఆప్షన్ డి చూసినట్టయితే 1919 నాటి భారత ప్రభుత్వ చట్టానికి కరెక్ట్ ఆన్సర్ డి 4 ప్రావిన్స్లలో ద్విసభ విధానం. ఈ 1919లోనే ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 19వ క్వశ్చన్. 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం దేని ఆధారంగా రూపొందించబడింది? 1919 నాటి భారత ప్రభుత్వ చట్టము దేని ఆధారంగా రూపొందించబడింది? ఆప్షన్ ఏ మార్లమెంటో సంస్కరణలు, ఆప్షన్ బి మాంటింగ్ చేమ్స్ఫర్డ్ నివేదిక, ఆప్షన్ సి రామ్సే మెక్డొనాల్డ్ అవార్డు, ఆప్షన్ డి నెహ్రూ నివేదిక. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 13th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మాంటింగ్ చేమ్స్ఫర్డ్ నివేదిక ఆధారంగా 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం రూపొందించబడింది.
నెక్స్ట్ మనం 14 క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో బ్రిటిష్ వారు మతపరమైన నియోజకవర్గ వ్యవస్థను కమ్యూనల్ ఎలక్టోరల్ సిస్టమ్ని మొట్టమొదటిసారిగా ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? ఏ చట్టం ద్వారా మతపరమైన నియోజకవర్గ వ్యవస్థను తీసుకురావడం జరిగింది? ఆప్షన్ ఏ 1909 నాటి భారత ప్రభుత్వ చట్టం, ఆప్షన్ బి 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం, ఆప్షన్ సి 1861 నాటి భారత కౌన్సిల్ చట్టం, ఆప్షన్ డి 1892 నాటి భారత కౌన్సిల్ చట్టం. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 1909 నాటి భారత ప్రభుత్వ చట్టము ద్వారా మతపరమైన నియోజకవర్గాలను కమ్యూనల్ ఎలక్టోరల్ సిస్టమ్ను తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15 క్వశ్చన్ చూడండి. 15 క్వశ్చన్ చూసినట్లయితే 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం యొక్క ముఖ్యమైన లక్షణాలు, 1935 నాటి భారత ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏవి ఈ క్రింది వాటిలోనే అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు, ఆప్షన్ బి కేంద్రంలో ద్విసభ పాలన, ఆప్షన్ 3 రాష్ట్రాల్లో ద్విసభ పాలన రద్దు, ఆప్షన్ 4 ఫెడరల్ కోర్టుల సమైక్య న్యాయస్థానాల ఏర్పాటు. క్రింద ఇవ్వబడినటువంటి కోర్లలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడుగుతున్నాడు. 15 క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఏముంది 1, 2, 3, 4 అన్నీ కరెక్టే. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దయింది, కేంద్రంలో ద్విసభ పాలన, రాష్ట్రాల్లో ద్విసభ పాలన రద్దు, ఫెడరల్ కోర్టుల ఏర్పాటు, ఇవన్నీ 1935 చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. సో ఆప్షన్ 1, 2, 3, 4 అన్నీ కూడా 1935కి సంబంధించినటువంటివే. ఓకేనా. 16 క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండు, పార్ట్ ఏ పార్ట్ బి లాగా. పార్ట్ ఏలో చూడండి మనం భారత సమైక్య ప్రభుత్వ పథకం ఫెడరల్ స్కీమ్స్, దీనికి ఆపోజిట్లో ఏమిచ్చిండు పార్లమెంటు సంస్కరణలు 1909, ప్రావిన్షియల్ ప్రభుత్వంలో ద్విసభ పాలన, దీనికి ఆపోజిట్లో భారత కౌన్సిల్ చట్టం 1861, ఆప్షన్ సికి మతపరమైన ప్రాతినిధ్యం, దీనికి ఆపోజిట్లో భారత ప్రభుత్వ చట్టం 1935, తర్వాత ఆప్షన్ డికి దృఢమైన కేంద్రీకరణ రిగిడ్ సెంట్రలైజేషన్, దీనికి ఆపోజిట్ ఏమిచ్చిండు మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919 అని ఇవ్వడం జరిగింది. మనం ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 16 క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే చూడండి ఒక్కొక్కటి. ఏకి చూడండి, ఏ చూసినట్లయితే ఏకి సమైక్య ప్రభుత్వ పథకం, దీనికి కరెక్ట్ మ్యాచ్ ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం 1935. ఓకేనా. తర్వాత బికి ప్రావిన్షియల్ ప్రభుత్వంలో ద్విసభ పాలన, దీనికి కరెక్ట్ మ్యాచ్ ఏంటంటే మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఆప్షన్ సికి మతపరమైన ప్రాతినిధ్యం మార్లే మింటో సంస్కరణలు. సో ఆప్షన్ డికి 2 ఏంది దృఢమైన కేంద్రీకరణ ఏ టైంలో వచ్చిందంటే కౌన్సిల్ చట్టం 1861లో రావడం జరిగింది. సో ఇవన్నీ కలిపితే మనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇది. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే 17 క్వశ్చన్ చూసినట్లయితే 1946 అండ్ 1947 మధ్య కాలంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఇంట్రీమ్ గవర్నమెంట్ భారతదేశ ఆర్థిక మంత్రిగా ఎవరు వ్యవహరించారు అని అడుగుతున్నాడు. ఇంట్రీమ్ గవర్నమెంట్లో అడుగుతున్నాడు. 1946-47లో ఇంట్రీమ్ తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ షణ్ముఖం చెట్టి, ఆప్షన్ బి జాన్ మత్తయ్య, ఆప్షన్ సి లియాఖత్ అలీ ఖాన్, ఆప్షన్ డి చింత్రమన్రావ్ దేశ్ముఖ్. కరెక్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ సి లియాఖత్ అలీ ఖాన్ ఫస్ట్ ఇంట్రీమ్ గవర్నమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు. తర్వాత సెకండ్ పర్మనెంట్ ప్రభుత్వంలో ఎవరు ఉంటారు? షణ్ముఖం శెట్టి ఉంటాడు. ఓకే. సో మనకి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఆప్షన్ సి లియాఖత్ అలీ ఖాన్. ఓకేనా. 18వ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు పునాది వేసిన చట్టం క్రింది వాటిలో ఏది అని అడుగుతున్నాడు. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు పునాది వేసిన చట్టం ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం, ఆప్షన్ బి 1784 నాటి ఫిట్స్ ఇండియా చట్టం, ఆప్షన్ సి 1861 నాటి భారత కౌన్సిల్ చట్టం, ఆప్షన్ డి 1892 నాటి భారత కౌన్సిల్ చట్టం. మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 18 క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1773 నాటి రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు పునాది వేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 19th క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఏ పార్ట్ బి ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏలో మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ చూసినట్లయితే బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారత గవర్నర్ జనరల్గా మార్చడం మరియు అతని ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వంగా పిలవడం. దీనికి ఆపోజిట్లో ఏమి ఇచ్చిండు? 1833 నాటి చార్టర్ చట్టం ఇచ్చిండు. ఆప్షన్ బి చూడండి. భారత ప్రభుత్వంలో ద్విసభ పాలన ప్రవేశపెట్టడం. దీనికి ఆపోజిట్లో ఏమి ఇచ్చిండు?
1858 నాటి భారత ప్రభుత్వ చట్టం. ఆప్షన్ సి చూడండి, అఖిల భారత సమైక్య మరియు ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తి అనే 2 అంశాలు. దీనికి ఆపోజిట్లో 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం ఇచ్చిండు. ఆప్షన్ డి చూసినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ కిరీటానికి ప్రభుత్వ నియంత్రణ బదలాయింపు. దీనికి ఏమి ఇచ్చిండు ఆపోజిట్లో అంటే 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం అని ఇవ్వడం జరిగింది. మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 19 క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే మనం ఫస్ట్ మ్యాథ్స్ చేద్దాం, కలిపినాక ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ ఏ చూసినట్లయితే ఆప్షన్ ఏకు కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏకు కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఆప్షన్ ఏకు ఏ ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్. బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారత గవర్నర్ జనరల్గా మార్చడం మరియు అతని ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వంగా పిలవడం అనేది 1833 నాటి చార్టర్ చట్టం నుండి రావడం జరిగింది. ఆప్షన్ బికి చూడండి, ఆప్షన్ బికి మనం చూసినట్లయితే 3, ఆప్షన్ బికి 3, ఆప్షన్ సికి 4, ఆప్షన్ డికి 2. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది మనకు. సో భారత ప్రభుత్వంలో ద్విసభ పాలన ఎప్పుడు వచ్చిందంటే 1919లో రావడం జరిగింది. అఖిల భారత సమైక్య మరియు ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తి అనే 2 అంశాలు 1935 చట్టంలో రావడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ కిరీటానికి అధికార బదిలింపు అనేది 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం నుండి రావడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. భారతదేశపు మొదటి న్యాయమంత్రి ఎవరని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి టి కృష్ణమాచారి. కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. భారతదేశపు మొట్టమొదటి లా మినిస్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 21 క్వశ్చన్ చూడండి. భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ని సాధారణంగా ఏమని పిలిచేవారు. ఆప్షన్ ఏ క్యాబినెట్ మిషన్, ఆప్షన్ బి అంటర్ కమిషన్, ఆప్షన్ సి స్లైడర్ కమిషన్, ఆప్షన్ డి సైమన్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 21 క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ని మనం ఏమన్నామంటే స్టాట్యూటరీ కమిషన్ అని అనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే 22 క్వశ్చన్. భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో గవర్నర్ జనరల్లో లా మెంబర్గా న్యాయ సభ్యుడిగా నియమితులైనటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు. ఆప్షన్ ఏ రాజా కిషోరి లాల్ గోస్వామి, ఆప్షన్ బి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ సి సత్యేంద్రనాథ్ సింహ, ఆప్షన్ డి తేజ్ బహదూర్ సప్రు. కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే 22 క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సత్యేంద్రనాథ్ సింహ భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఫస్ట్ లా మెంబర్గా సత్యేంద్రనాథ్ సింహ నియమితులు కావడం జరిగింది. ఇది ఈ 22 క్వశ్చన్స్ మనం చూసినట్లయితే ఈ పాలిటీలోని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటివి ఇవి 20 క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.